చాలా నిర్లక్ష్యంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అసలు ఉందా లేదా, అసలు ఆ బోర్డు కానీ దాంట్లో ఉన్న టాస్క్ ఫోర్స్ కానీ దాంట్లో ఉన్న మెంబర్ సెక్రటరీ కానీ ఎక్కడా కూడా పని చేస్తున్నట్టు ఎక్కడా కనపడతలేదు అధ్యక్ష. ఏదన్నా పని మీద వెళ్తే డిప్యూటీ సీఎం గారి పేరు చెప్తున్నారు అధ్యక్ష. ఆయన చేయొద్దన్నారు, ఆయన ఆఫీస్ నుంచి చెప్పాలి, ఆయన మాట్లాడాలి, ఆయన వెళ్తే కలవట్లేదు అని డైరెక్ట్గా చైర్మన్ గారు చెప్తారు అధ్యక్ష. ఎందుకంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇస్ వెరీ లిమిటెడ్ ఉంది. మనకి చాలా మంది ఇంకా హైర్ చేయాల్సి ఉంది. ఫస్ట్ పని చేయాల్సిన ఎవరు అధ్యక్ష? అర్బన్ బాడీస్ పనిచేయాలి, మున్సిపాలిటీస్ పనిచేయాలి. ఎవ్రీథింగ్ యూ కెనాట్ కంప్లీట్లీ డైరెక్ట్లీ కోరిలేట్ విత్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. ఇది ఫస్ట్ టైం కృష్ణయ్య గారు వచ్చాక వారికి తెలియజేసిన హీ హ్యాస్ ఓపెన్ ఇట్స్. ఎవరైనా సరే ఎనీ ఆఫీస్కి వెళ్ళిపోయి మీరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీస్కి వెళ్తే మీకు అది ఓపెన్గా ఉంటుంది. దానికి నేను బాధ్యత తీసుకున్న తర్వాత మొట్టమొదటి చేసిన అధ్యక్ష రామ్కి సంస్థ మీద వారికి షోకాస్ నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది, యాక్షన్ తీసుకోవడం జరిగింది. అలాగే చాలా వ్యర్థాలు వదిలేస్తున్నారు ఇవన్నీ. అంటే ఒక ప్రాబ్లం ఏముందంటే ఏదన్నా సరే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి అంటే ఎన్ని ఇండస్ట్రీస్ మూతపడిపోతే మనకు తెలియదు. ప్రాక్టికల్గా మనం చూసేటప్పటికి ఇప్పుడు ఏ పరిశ్రమ అయినా సరే పొల్యూషన్ లేకుండా ఏ పరిశ్రమ లేదు. ఎంత ధైర్యం, ఎంత తెగింపు అనాలా లేక అది బరితెగింపు అనాలా? పవన్ కళ్యాణ్ మీద అసెంబ్లీలో అందరి ముందు కామెంట్స్ చేసేంతగా ఉందా బరితెగింపు అంటూ జన సైనికులు మండి పిండైపోతున్నారు. అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా ఓవర్ యాక్షన్ ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. అసలే బోండా ఉమాపై టన్నుల అవినీతి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఆ విషయంలో ఆయన లోకేష్ మాట కూడా వినలేదని చెప్పుకుంటున్నారు కూడా. అలాంటి ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పని విషయంలో ప్రశ్నిస్తే పర్వాలేదు, ఆ బోర్డు చైర్మన్ పేరుతో పవన్ కళ్యాణ్ మీద కూడా కామెంట్స్ చేయడంతో ఈ విషయాన్ని పవన్ చాలా సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. సభ అయిపోగానే పేషీలో ఈ వ్యవహారంలో సీఎం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులతో చర్చించారు. ఎందుకు బోండా ఇలా మాట్లాడారు, అసలేం జరిగిందని ప్రశ్నించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే క్రెప్స్ బయోకెమికల్స్ కంపెనీపై బోండా ఫిర్యాదు చేశారని తెలియజేశారు. ఆ కంపెనీ మీద ఎంక్వైరీ వేసి నోటీసులు ఇచ్చి చర్యలు కూడా చేపట్టామని, అయినా ఆయన ఎందుకలా చేస్తున్నారో అర్థం కావటం లేదని అధికారులు చెప్పడంతో పవన్ ఇంకా ఆగ్రహం చెందినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలోలా పరిశ్రమల నిర్వాహకులను బెదిరించి పంపేలా చూడాలని అనుకుంటే కుదరదని ఎమ్మెల్యేకు అర్థమయ్యేలా చెప్పాలని కూడా పవన్ అన్నారని సమాచారం. మొత్తం సమాచారం తీసుకొని సీఎం చంద్రబాబు వద్ద పవన్ పంచాయతీ పెట్టబోతున్నారు. ఒక కోణంలో చూస్తే ఇది బోండా బ్లాక్ మెయిలింగ్ దందాలో భాగమని అర్థమవుతోంది. ఇప్పటికే నియోజకవర్గంలో బిల్డర్స్ని, బిజినెస్ పర్సనల్స్ని వసూళ్లతో వాయించేస్తున్న బోండా ఎక్కడ ఏ ప్రాంతంలోనైనా సరే అవకాశం దొరికితే బ్లాక్ మెయిలింగ్కు దిగుతున్నారనే ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తన శాఖల వరకు స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇవ్వడంతో బోండాకు పని అవ్వలేదని, అన్ని రకాలుగా ట్రై చేసి చివరకు దాన్ని సభలో ప్రస్తావించి పవన్ను డిఫెన్స్లో పడేయాలని బోండా చూస్తున్నట్లు తెలుస్తోంది. విచిత్రం ఏంటంటే 2014లో బోండాకు సీటు ఇవ్వకపోతే ఇవ్వమని రికమెండ్ చేసింది పవన్ కళ్యాణే అనేది ఓ టాక్. మరి అలాంటి పవన్పై బోండా ఇలా చేయటం ఏంటో ఎవరికీ అర్థం కావటం లేదు. ఆయనకు డబ్బే ముఖ్యమని, ఎలాంటి ఎమోషన్స్ ఉండవని కామెంట్లు వస్తున్నాయి. ఇక రెండో కోణం ఏంటంటే బోండా ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడారు అనేది చర్చ. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ పవర్స్ ను కత్తిరించే వ్యవహారం లోకేష్ సారథ్యంలోనే నడుస్తుందని ఇప్పటికే గుసగుసలు వినిపిస్తున్నాయి. అది చూసే అలుసుగా తీసుకుని బోండా ఈ పని చేశారని అంటున్నారు. దీంతో పవన్ లోకేష్ మధ్య గ్యాప్ ఉందా లేదా అనే దానికంటే అది ఉందని, బోండా దెబ్బకు ఇంకా పెరుగుతుందని అంటున్నారు. పవన్ మాత్రం సైలెంట్ గా ఉండే రకం కాదని, బోండా సంగతి ఖచ్చితంగా తేల్చుకుంటారని జనసేన వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే ఇలా చాలా నడుస్తున్నాయని, ఓవైపు టీడీపీ వారికి ఛాన్స్ ఇవ్వకుండా పవన్ వ్యవహరిస్తుంటే మరోవైపు జనసేన ఎమ్మెల్యేల అవినీతి ఎక్స్పోజ్ అవుతూ వస్తోంది. దీంతో పవన్ ఇరుకున పడుతున్నారు. అటు జనసేన ఎమ్మెల్యేల ఎపిసోడ్లో సమాధానం చెప్పుకోలేక, ఇటు టీడీపీ ఎపిసోడ్స్లో ప్రశ్నించలేక సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు బోండా చేసిన ఎపిసోడ్ మాత్రం పవన్ బర్స్ట్ అయ్యే అవకాశాలను పెంచిందనే చెప్పాలి. ఇప్పటికిప్పుడు కూటమి ఐక్యతలో ఎలాంటి సమస్య లేకపోయినా ఇప్పటికే ఉన్న ఇగో ఇష్యూస్ బోండా దెబ్బకు ఫ్లేరప్ అయిపోతాయనటంలో సందేహం లేదు. చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకుంటే తప్పితే ఈ అగ్ని చల్లారేలా కనిపించడం లేదు. ఆయన కూడా లైట్ తీసుకుంటే ఇక పవన్ కళ్యాణ్ ఫైర్ స్ట్రాంగ్ చూపించడం ఖాయం.